జనరల్గా తమిళ్ స్టైల్లో ఈ నూల్ పరోటా చాలా చాలా మంచి క్రేజీ ఉంటుంది ఈ నూల్ పరోటాకి. సో నూల్ పరోటా ఇట్లా బిర్యానీస్ కూడా ఇట్లా వీళ్ళ సర్వ్ కూడా బిర్యానీ సర్వింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఇట్లా బౌల్లో వేసి ఆ తర్వాత ప్లేట్లో పెట్టి ఇగో ఇట్లా తీసుకొస్తారు, మనం ఇట్లా సర్వ్ చేసుకోవచ్చు దీన్ని. ఇది వచ్చి మటన్ బిర్యానీ. యాక్చువల్గా మటన్ బిర్యానీ లాస్ట్ బిర్యానీ మాట ఇది, ఇంకా అయిపోయింది, అందుకని కొంచెం తక్కువ ఉంది. యాక్చువల్లీ దిస్ ఈజ్ నాట్ ఒరిజినల్ క్వాంటిటీ ఇట్లా ఉంటుంది, ఇంత పెద్ద క్వాంటిటీ ఉంటుంది. ఇది వచ్చి చికెన్ బిర్యానీ అనమాట. ఇక్కడ చాలా మంచి అంటే ఇట్లా బౌల్స్ ఓపెన్ చేయగానే మంచి ఒక అరోమా, ఒక మంచి ఫ్లేవర్ అయితే ఉంది. ఇది మటన్ చుక్క. మనం దీన్ని బిర్యానీలో మామూలుగా తిన్నా బాగుంటుంది, లేదా బిర్యానీలో కాంబినేషన్గా తిన్నా చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఇది మటన్ చుక్క. మటన్ సూప్లో మటన్ అంటే మేక కాళ్ళతో తయారు చేసిన సూప్. యాక్చువల్లీ బిర్యానీలోకి అట్లాగే ఈ పరోటాలోకి కూడా ఈ షేర్వా కాంబినేషన్ ఇచ్చారు. షేర్వా అట్లాగే మన దగ్గర రైతా, స్పెషల్గా ఈ రైతా ఇట్లా ఇంకా అంటే చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ మస్ట్ అండ్ ట్రై ఐటమ్ వచ్చి మటన్ బిర్యానీ. తర్వాత ఇక చికెన్ బిర్యానీ కూడా మన ఇష్టం అది. సరే సూప్తో అయితే కొంచెం స్టార్ట్ చేద్దాం. కోవై అంగనన్ బిర్యానీ హౌస్లో అదిరిపోయే సూప్.